హాయ్ ఫ్రెండ్స్, ఇక నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. ఇగో ఇవి ఉన్నాయి కదా, ఈ రెండు అటు సైడ్ ఉండాలి, మన వైపు ఇలా ఉండాలి. అయితే తెలియని వాళ్ళకు కూడా ఏంటంటే ఈజీగా కుట్టుకునే వాళ్ళు ఇగో ఇలాంటి కటింగ్స్ పేపర్స్ దొరుకుతున్నాయి. అది పెట్టి నేను చూపిస్తున్నాను నేను. చూడండి, మనం బ్లౌజుని టేప్తో కొలుసుకుంటే మనకు 34 ఇంచులు వచ్చింది అనుకోండి. ఇది 34 ఇంచులు. ఇది నేను చూపించేది చూడండి. నేను పెట్టింది చూపిస్తాను మళ్ళీ. చూడండి, అన్ని కట్టి పెట్టేసినాం. కట్టి ఇలా కటింగ్ మార్క్ వేసుకున్నాం కదా, సేమ్ కటింగ్ ఇలా కట్ చేసేసుకోవాలి. మనం ఎక్కువ కానీ ఏది కానీ మళ్ళీ మనం కట్ చేసే అవసరం లేదు. ఇక్కడ కొంచెం కట్ చేసుకోవాలి. ఇక్కడ నుండి కొంచెం ఇలా కట్ చేసుకుంటే మనకు వెనక వీపు అనేది పైకి లేవాలండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఇంకా బ్యాక్ సైడ్ అయిపోయింది. ఇక ఫ్రంట్ కూడా ఇలానే ఉంటుందండి. చూడండి, నేను క్రాస్ కట్ చేస్తున్నాను. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా నేను అన్ని టెక్తో కొలిసి మళ్ళీ మార్క్ పెట్టేసుకుంటాను. ఇక్కడ ఇలాంటి ఉన్నాయి దగ్గర డాట్స్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే ప్లేట్లు పెట్టడానికి ఇట్లా వస్తుంది. మీకు కొంచెం చిన్నగా ఉందని చిన్నగా కట్ చేస్తున్నాను. ఇలా కట్టేస్తున్నాను. ముందు పాట పెట్టేది ప్లాంట్స్ చేతిలోని చేతులు కూడా ఇలా పెట్టేసుకోవాలి. చేతిలో కూడా ఇలా వచ్చింది. కాకపోతే కొద్దిగా ఇక్కడ కొంచెం కొద్ది పడాము. చిన్న ముక్కలు పేమంతా సంక పేపర్లు అలాంటివి పడతాయి. చూడండి, కొద్ది పడతాయి. తొందరగా మనకు ఇది పేపర్తో కొలసి తొందరగా అర్జెంట్ కుట్టేదంటే ఇది తొందరగా అయిపోతుంది. అంతే. క్రాస్ పట్టి కూడా అదే వస్తుంది, దాంట్లోనే ఉంటుంది. ఇలా ఉంటుంది కూడా. అంతే, ఈజీ అయిపోతుంది. మీకు కావాలంటే నేను దాన్ని అడ్రస్ పెడతాను, అక్కడ తెప్పించుకోండి. నచ్చిన వాళ్ళు మా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.